హాయ్ ఫ్రెండ్స్, యాప్ట్యూడ్ టాక్స్ ఈ2 ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. ఏఎల్పి టెక్నీషియన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం 60 డేస్ మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో ఏఎల్పి టెక్నీషియన్లో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ తీసుకొని క్లియర్గా చాప్టర్ వైజ్గా బేసిక్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎగ్జామ్కి ముందు దయచేసి ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్ మీరు కంప్లీట్ చేయండి. ఈరోజు వీడియో డే 48, అంటే ఇప్పటి వరకు 60 డేస్ మ్యారథాన్ సంబంధించి 47 వీడియోస్ అప్లోడ్ చేశాను. సో దయచేసి ఆ వీడియోస్ మొత్తం చూడండి. దీనికి సపరేట్గా ఏఎల్పి టెక్నీషియన్ అర్థమెటిక్ అండ్ మ్యాథ్స్ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను, అందులో అన్ని వీడియోస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి, ఎప్పుడైతే మన సిలబస్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వబోతుందో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ప్రాక్టీస్ సెట్స్ అనేవి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ సెట్స్. సో దానికోసం మళ్ళీ నేను మీకోసం మ్యాథ్స్ ఒక 20 ఫ్రీ మాక్ టెస్ట్, రీజనింగ్ ఒక 20 ఫ్రీ మాక్ టెస్ట్ అనేవి మీకోసం ప్రొవైడ్ చేస్తాను. ఈ మాక్ టెస్ట్లు కూడా, ఈ ప్రాక్టీస్ సెట్స్ కూడా కంప్లీట్గా ప్రీవియస్ పేపర్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ ప్రాక్టీస్ సెట్స్ రాయడం వల్ల ఏమవుతుందంటే టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. ఏ క్వశ్చన్ మనం స్కిప్ చేయాలి, ఏ క్వశ్చన్ మనం ఆప్షన్ ద్వారా చేయాలి, ఏ క్వశ్చన్స్ మనం షార్ట్ ట్రిక్స్ ద్వారా చేయాలనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. నేను ఈ 3 పాయింట్స్ ఏదైతే చెప్పానో ఆ స్ట్రాటజీని బేస్ చేసుకొని ఆ మాక్ టెస్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దయచేసి ఈ 2 సిరీస్ని మీరు కంప్లీట్ చేయండి. తర్వాత నేను క్లాస్లో ఏదైతే చెప్తున్నానో దానికి సంబంధించిన క్లాస్ నోట్స్ యాప్ట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ క్లాస్ వినండి, లాజిక్స్ షార్ట్ ట్రిక్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ నేను చెప్పిన లాజిక్స్తోనే ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఆ షార్ట్ ట్రిక్స్ లాజిక్స్ అనేవి మైండ్లో ఫీడ్ అయిపోతాయి అనమాట. సో టాపిక్ వచ్చేసి మెన్సురేషన్. చాలామంది స్టూడెంట్స్ ఈ టాపిక్ కంప్లీట్ చేయడానికి డిమాండ్ చేశారు కాబట్టి సో తొందరగా ఈ టాపిక్ స్టార్ట్ చేశాను. మెన్సురేషన్లో ఆల్రెడీ ఒక డే 47 వీడియోలో మనం మెన్సురేషన్కు సంబంధించి స్కేలియన్ ట్రయాంగిల్, అలాగే ఐసోస్సిలేస్ ట్రయాంగిల్ అంటే ఏంది, వాటి మీద ఫార్ములాస్, అలాగే రైల్వే అడిగిన క్వశ్చన్స్ తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో కొన్ని మోడల్స్ మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్లో ఎక్కువ అడుగుతున్న టాపిక్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో చాలామందికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 1-2 ప్రాపర్టీసే తెలుసు, కానీ ఎగ్జామ్లో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని బేస్ చేసుకుని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ యాంగిల్ అంటే థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 90 డిగ్రీ అవుతుంది. ఈ పాయింట్ మనకు తెలిసింది. సో ఒక ట్రయాంగిల్ తీసుకున్నాము, ABC, యాంగిల్ B ఈజ్ 90 డిగ్రీస్. ఇదేమవుతుంది, ఇది బేస్ అవుతుంది, ఇదేమో పర్పెండిక్యులర్ అవుతుంది. ఈ లైన్ AB ఏమవుతుంది, పర్పెండిక్యులర్ అవుతుంది. నెక్స్ట్ AC ఏమవుతుంది, హైపోటెన్యూస్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి హైపోటెన్యూస్ అనేది ఎలా వస్తుంది, మనం పైథాగరస్ థీరం అప్లై చేస్తే √p² + b². ఓకే, ఫస్ట్ పాయింట్ పెరిమీటర్ అంటే ఏమవుతుంది, పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ బౌండరీసే కదా. సో పర్పెండిక్యులర్ ప్లస్ బేస్ ప్లస్ హైపోటెన్యూస్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏరియా ఫార్ములా ఏమవుతుంది, నాకు బేసు తెలుసు, అలాగే పర్పెండిక్యులర్ అంటే ఏంటిది, హైటే కదా, హైట్ తెలుసు. ఏరియా ఫార్ములా ఏమవుతుంది, ½ × బేస్ × హైట్. ఈ 2 పాయింట్స్ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం ఎక్కువగా ఏమి ఇచ్చేయాలి, థర్డ్ పాయింట్ ట్రిప్లెట్స్ అనేవి ఎక్కువ ఇచ్చేస్తాము. మీకు ట్రిప్లెట్స్ కానీ తెలిస్తే ప్రాబ్లమ్స్ అనేవి ఎటువంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా చాలా క్వశ్చన్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ ఈ ట్రిప్లెట్స్ మీకు తెలియదు అనుకోండి, అప్పుడేమవుతుంది, ప్రతి ప్రాబ్లం అనేది క్యాలిక్యులేషన్స్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ టైం పడుతుంది. అందుకని ఈ ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆడ్ నెంబర్స్తో ట్రిప్లెట్స్ ఎలా ఉంటాయో చూడండి. 3 ట్రిప్లెట్స్ ఏమన్నా 3, 4, 5. ఈ ట్రిప్లెట్స్ గురించి ఆల్రెడీ నేను ట్రిగ్నామెట్రీ టాపిక్లో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ మొత్తం చెప్పను, కానీ
ఆ ట్రిప్లెట్స్ ఫ్రీక్వెంట్గా రిపీట్ అయ్యే ట్రిప్లెట్స్ ఏదో ఒకసారి రాద్దాం మనం. 3 4 5 ఒకటి, నెక్స్ట్ 5 12 13 7 24 25 9 40 41, అలాగే 11 60 61. మీరు అబ్జర్వ్ చేయాల్సింది హైయెస్ట్ వాల్యూ ఏమవుతుంది, హైపాటన్యూస్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ 2 నెంబర్స్ అంటే 2 హైయెస్ట్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుంది, 1. ఇందులో 2 హైయెస్ట్ నెంబర్స్ ఏమన్నాయి, 12 13, డిఫరెన్స్ ఎంత, 1. 7 24 25లో లాస్ట్ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఎంత, 1. ఆడ్ నెంబర్స్తో ట్రిప్లెట్ స్టార్ట్ అయితే హైయెస్ట్ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకు ఈవెన్ నెంబర్స్ ట్రిప్లెట్స్ ఏముంటాయి, ఒకటి ఇది స్టాండర్డ్ ట్రిప్లెట్స్, వీటి యొక్క మల్టిపుల్స్ కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 4 5 ఉంది, ఇది నేను 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 6 8 10 అవుతుంది. 3తో మల్టిప్లై చేస్తే 9 12 15 అవుతుంది. అలాగే 4తో మల్టిప్లై చేస్తే 4 3 12, 4 4 16, 4 5 20. ఇలా ట్రిప్లెట్స్ అనేవి వస్తాయి అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 9తో ట్రిప్లెట్స్ ఈ ట్రిప్లెట్ ఉంది, ఇక్కడ కూడా 9తో ఈ ట్రిప్లెట్ ఉంది. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పట్టుకుని ఏది సాటిస్ఫై అవుతుందో ఆ ట్రిప్లెట్స్ మనం తీసుకోవాలి. అలాగే ఈవెన్ నెంబర్స్ ట్రిప్లెట్స్ ఏమంటే చూద్దాం మనం. ఈవెన్ నెంబర్స్ ట్రిప్లెట్స్ ఆల్రెడీ చెప్పాం కదా, 6 8 10. తర్వాత ఈవెన్ నెంబర్ ఏమవుతుంది, 8 తీసుకోండి, 8 15 17. తర్వాత ఈవెన్ నెంబరు 10 తీసుకుంటే 24 26. ఇలా మనం బేసిక్ ట్రిప్లెట్స్ అనమాట. ఈ ట్రిప్లెట్స్ తెలిస్తే మ్యాక్సిమం క్యాలిక్యులేషన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతున్న ట్రిప్లెట్స్ ఏంటి అంటే 20 21 29. లాస్ట్ ఇయర్ ఓన్లీ ఈ నెంబర్స్ మీదే ప్రతి షిఫ్ట్లో క్వశ్చన్స్ అడిగాడు. 20 21 29 కూడా ట్రిప్లెట్స్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 5th పాయింట్ తీసుకుంటే, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ABC, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోపల నేను ఒక సర్కిల్ని ఇన్స్క్రైబ్ చేశాను. సో ఇది ఏమనుకుంటారు, ఇది A, ఇది B, ఇది C అనుకోండి. ఇది ఏమవుతుంది, ఇన్ సర్కిల్ కదా. సో ఇన్ సర్కిల్ అంటే ఇది ఏమవుతుంది, సెంటర్ ఆఫ్ ది సర్కిల్. మనం సెంటర్ నుంచి ట్రయాంగిల్ యొక్క సైడ్స్కి లైన్ డ్రా చేసి ఇది ఏమవుతుంది, ఇన్ రేడియస్ అవుతుంది. సో మన ఇన్ రేడియస్ ఫార్ములా ఏమవుతుంది, R = A + B - C/2. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ తెలిస్తే జస్ట్ సింగిల్ లైన్ ఆన్సర్ అయిపోతుంది. లేదనుకోండి, మీకు స్కేలింగ్ ట్రయాంగిల్లో చెప్పాను, 3 సైడ్స్ ఇచ్చాడు, ఇన్ రేడియస్ ఇస్తే ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఎలా కనుక్కోవాలంటే R × S = ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అవుతుంది. ఇది స్కేలింగ్ ట్రయాంగిల్కి. ఈ ఫార్ములా దేనికి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి. అలాగే 6th పాయింట్ ఇన్ సర్కిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏముంటుంది, సర్కమ్ సర్కిల్ అనమాట. ట్రయాంగిల్ తీసుకోండి, ట్రయాంగిల్ ABC 90 degrees. ఓకే, ఇక్కడ నేను అవుట్ సైడ్ ఒక ట్రయాంగిల్, ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. ఇదేంటిది, సర్కమ్ సర్కిల్ అంటారు దీన్ని. సర్కిల్ బయట ఉంటేనేమో సర్కమ్ సర్కిల్ అంటారు, సర్కిల్ లోపల ఉంటేమో ఇన్ సర్కిల్ అంటారు. సో ఇదేంటిది, ఇది సర్కిల్ యొక్క డయామీటర్ అవుతుంది కదా, సర్కిల్ యొక్క డయామీటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది A అనుకోండి, ఇది B అనుకోండి, ఇది C అనుకోండి. నాకు సర్కమ్ రేడియస్ అంటే క్యాపిటల్ R కనుక్కోవాలి. క్యాపిటల్ R ఎలా వస్తుంది, ఇది సర్కిల్ ఇదే కదా, ఇది డయాగ్నల్ కదా. ఈ డయాగ్నల్ ట్రయాంగిల్ యొక్క డయాగ్నల్ అనేది సర్కిల్కి ఏమవుతుంది, డయామీటర్ అవుతుంది. సైడ్ BC X తీసుకోండి, AB Y తీసుకోండి, ఇది Z తీసుకోండి. నాకు సర్కమ్ రేడియస్ కావాలి. ఈ AC ఏంటిది, డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ కదా. నాకు రేడియస్ కావాలంటే సో AC/2 తీసుకుంటే నాకు సర్కమ్ రేడియస్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, Z/2. ఈ వాల్యూ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. సర్కమ్ రేడియస్ కావాలి అంటే హైపాటన్యూస్లో హాఫ్ తీసుకుని నాకు సర్కమ్ రేడియస్ వస్తుంది. ఇన్ రేడియస్ కావాలి అంటే A + Bలో నుంచి Cని సబ్ట్రాక్ట్ చేసి /2 చేస్తే నాకు ఇన్ రేడియస్ అనేది వస్తుంది. సో ఇవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్స్ తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఒక్కొక్క క్వశ్చన్. ఫస్ట్ మీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు ఏం చేయాలి, ఆ ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకోండి. ఆ ట్రిప్లెట్స్ తెలిస్తే మాత్రం
ప్రాబ్లం చాలా ఈజీగా అయిపోతుంది. ద లెంత్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 13 సెంటీమీటర్స్. ఏ ట్రయాంగిల్ ఇది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. హైపోటెన్యూస్ ఇచ్చాడు 13 సెంటీమీటర్స్. లెంత్ ఆఫ్ వన్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్ ఈజ్ 5 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్? ఏ ట్రయాంగిల్ ఇది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? హైపోటెన్యూస్ ఎంత ఇచ్చాడు? 13 ఇచ్చాడు. అలాగే ఒక సైడ్ ఇచ్చాడు ఎంత? 5. సో మనకు ఆల్రెడీ 5తో ట్రిప్లెట్స్ ఏమున్నాయి? 5, 12, 13. మన దగ్గర 5 ఉంది, 13 ఉంది. ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది? 12 కదా. ఈ వాల్యూ మీరు డైరెక్ట్గా రాయడం తెలిస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. లేదనుకోండి ఇక్కడ మీరు ఏం చేయాలి? పైథాగరస్ స్థిరం రాసి క్యాలిక్యులేషన్ చేసి చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. టైం టేకింగ్ అవుతుంది. సో అన్నెసరీగా మనం క్యాలిక్యులేషన్స్ చేయకూడదు. ఓకే, ఏం కనుక్కోవాలి? ఏరియా కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటే కదా. హాఫ్ ఇంటూ బేస్ వాల్యూ ఎంత? 5 ఇంటూ 12. అది ఏదన్నా అవ్వచ్చు, 5 బేస్ అవ్వచ్చు లేదా హెడ్ అన్నా అవ్వచ్చు. వాడు పర్టికులర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి 2 ఎన్నిసార్లు పోతుంది? 6 టైమ్స్ 5 6 ఎంత? 30 సెంటీమీటర్ స్క్వేర్స్. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. రైట్. నెక్స్ట్ వన్, ద మెజర్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ గివెన్ బై కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్. దిస్ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటిది? కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్. 3 నెంబర్స్ పక్క పక్కనే ఉంటాయంట, కానీ ఆ 3 నెంబర్స్ కూడా ఏంటిది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయంట. ఫైండ్ ఇట్స్ ఏరియా అన్నాడు. మనకి స్టార్టింగ్ ట్రిప్లెట్స్ ఏంటిది? 3, 4, 5. ఇవే నెంబర్స్, ఇవి కాన్సిక్యూటివ్ నెంబర్సే కదా. మనకు స్ట్రైక్ అవ్వాలి. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్తో అయ్యే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్స్ ఏంటిది? 3, 4, 5. డైరెక్ట్గా ఏరియా ఫార్ములా ఏంటిది? హాఫ్ ఇంటూ ఈ 5 అనేది హైపోటెన్యూస్, దీనికి మనకు సంబంధం లేదు. హాఫ్ ఇంటూ 3 ఇంటూ 4. 4 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ 3 2 ఎంత? 6 సెంటీమీటర్ స్క్వేర్స్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ 3:4:5. కొన్నిసార్లు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెన్షన్ చేయడు. మనం సైడ్స్ని బేస్ చేసుకొని ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. రైట్. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 72 స్క్వేర్ యూనిట్స్, లెంత్ ఆఫ్ ది స్మాలెస్ట్ సైడ్ ఈజ్ అన్నాడు. సో లెంత్ ఆఫ్ ది స్మాలెస్ట్ సైడ్ అంటే ఎంత? 3 పార్ట్సే కదా. ఇప్పుడు చూడండి, ట్రయాంగిల్ సైడ్స్ రేషియో ఎంత? 3x అనుకోండి. 3x:4x:5x కదా. 3, 4, 5 అంటే ఇదేంటిది? కంపల్సరీగా ఏ ట్రయాంగిల్ ఇది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. క్లియర్గా మెన్షన్ చేయలేదు, కానీ దీన్ని బేస్ చేసి మనం ఏం చెప్పొచ్చు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఏరియా ఫార్ములా ఏంటిది? 5 అనేది హైపోటెన్యూస్ అవుతుంది. హాఫ్ ఇంటూ 3x ఇంటూ 4x ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 72 ఇచ్చాడు. 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్ 3 2 ఎంత? 6x² ఈజ్ ఈక్వల్ టు 72. 6తో మనం క్యాన్సిల్ చేస్తే 12 ఆళ్ళు 72. రైట్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 12. ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 12ని మనం ఎలా రాయొచ్చు? 4 ఇంటూ 3గా రాయొచ్చు కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 వస్తుంది. రూట్ 3 అవుతుంది. ఏం కనుక్కోవాలి? లెంత్ ఆఫ్ ది స్మాలెస్ట్ సైడ్. స్మాలెస్ట్ సైడ్ అంటే ఎంత? 3x కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2√3 అయితే 3x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 3 ఇంటూ 2√3. 3 2 ఎంత? 6√3. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. చాలా ఈజీ క్వశ్చన్స్ అనమాట. ఈ ట్రిప్లెట్స్ మనకు తెలియదు అనుకోండి, 3 సైడ్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి స్కేలియన్ ట్రయాంగిల్ అని S ఇంటూ S మైనస్ A, S మైనస్ B, S మైనస్ C ఈ ఫార్ములా రాసుకుంటూ చేశారా, ప్రాబ్లం లెంగ్తీ అవుతుంది, ఎక్కువ టైం పడుతుంది. ఓకే, మనం ప్రాబ్లమ్ని బేస్ చేసుకుని మన స్ట్రాటజీ మొత్తం మార్చాలి. రైట్. నెక్స్ట్ వన్, లెంత్ ఆఫ్ 2 షార్టర్ సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 24 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ సర్కమ్ సర్కిల్ ఆఫ్ ట్రయాంగిల్. ఇది మీరు జనరల్గా చేస్తే చాలా పెద్ద క్వశ్చన్, కానీ నేను చెప్పిన ఫార్ములా అప్లై చేస్తే 2 సెకండ్స్లో ప్రాబ్లం అయిపోతుంది. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు, 2 షార్టర్ సైడ్స్ ఎంత? 7, 24. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి కంపల్సరీగా మనం ఏం చేయొచ్చు? ట్రిప్లెట్స్ వస్తాయి. ఇది 7, ఇది 24, ఇది ఎంత అవుతుంది? 25 అవుతుంది. ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద రేడియస్ ఆఫ్ సర్కమ్ సర్కిల్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఏం కనుక్కోవాలి? సర్కమ్ రేడియస్ కనుక్కోవాలి. సో ఇది మనం తీసుకుంటే ఇదేమవుతుంది?
హైపాటన్యూస్ అనేది డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. నాకు సర్కమ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ ఏం చెప్పాను, ABC కదా, జస్ట్ AC/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 25/2. ఫైనల్ ఆన్సర్ ఎంత, 12.5 సెంటీమీటర్స్. ఏం కనుక్కోవాలి, సర్కిల్ రేడియసే కదా, సర్కిల్ రేడియస్ ఎంత, 12.5 సెంటీమీటర్స్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ కూడా చాలామంది ఏం చేస్తారు, 7, 24 రాసి సర్కమ్ రేడియస్ కాబట్టి 3 సైడ్స్ ఉన్నాయని ఏం చేస్తారు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ABC/4 ఇంటూ R రాస్తారు. ఓకే, ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, మీరు ఈ ఫార్ములా అప్లై చేసినా సరే ఆన్సర్ వస్తుంది. సో ఏరియా ఫార్ములా ఏంటిది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హెడే కదా, హాఫ్ ఇంటూ బేస్ వాల్యూ ఎంత, 7 ఇంటూ 24 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 సైడ్స్ 7 ఇంటూ 24 ఇంటూ 25/4 ఇంటూ R. ఈ 724 ఈ 724 క్యాన్సిల్ అవుతుంది. 2 ఎన్నిసార్లు పోతుంది, 2 టైమ్స్ 2R ఈజ్ ఈక్వల్ టు 25. R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 25/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 12.5. ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది. బట్ డైరెక్ట్గా సింగిల్ లైన్ మీరు ఇంకొంచెం ప్రాక్టీస్ చేయగలిగితే ఇది 7, 24, 25 హైపాటన్యూస్ హాఫ్ ఎంత, 12.5. డైరెక్ట్గా 2 సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది. రైట్, నెక్స్ట్ వన్, బేస్ ఆఫ్ right angle triangle is 12 centimeters. A difference between other two sides is 6 centimeters. What will be the perimeter of a triangle? Right angle triangle anta, right angle triangle lo em ichadu, base enta 12 centimeters and difference between other two sides is 6 centimeters. So ఇది x అనుకోండి, ఇది ఏమవుతుంది, x plus 6 అవుతుంది. సో మనం పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఏమవుతుంది, x² ప్లస్ 12² ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 6 హోల్ స్క్వేర్. x² ప్లస్ 12² అంటే ఎంత, 144 ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ a ప్లస్ b హోల్ స్క్వేర్, a² ప్లస్ 2ab అంటే 12x ప్లస్ b² 36. ఈ x² ఈ x² క్యాన్సిల్ అవుతుంది. 12x ఈజ్ ఈక్వల్ టు 144 మైనస్ 36. ఇక్కడ 144 నుంచి 36 తీసేస్తే ఎంత అవుతుంది, 14 నుంచి 6 పోతే ఎంత, 8, 3 నుంచి 0, 1. సో 12x ఈజ్ ఈక్వల్ టు 10 అయితే 8 అయితే x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఎగ్జాక్ట్గా 9 టైమ్స్ పోతుంది. x ఈజ్ ఈక్వల్ ఎంత, 9 టైమ్స్. సో ఇక్కడ మీరు ఈ వాల్యూ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం సైడ్స్ వస్తాయి కదా, ఒకటేమో 9 ఇంకోటేమో 12. 9 ప్లస్ 6 ఎంత, 15. మొత్తం యాడ్ చేస్తే ఏం కావాలి, పెరిమీటర్ కావాలి. పెరిమీటర్ అంటే ఏంది, సమ్ ఆఫ్ ఆల్ సైడ్సే కదా, మొత్తం యాడ్ చేయండి. 9 ప్లస్ 12 ఎంత, 21. 21 ప్లస్ 15 ఎంత, 36. సో ఆన్సర్ ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఇది జనరల్ ప్రొసీజర్. ఇదేంటి, ఇది జనరల్ ప్రొసీజర్. అదే మనం ట్రిప్లెట్స్ తెలిసే షార్ట్ ట్రిక్ అనమాట. రైట్, మన తెలిసిన స్టాండర్డ్ ట్రిప్లెట్స్ ఏంటిది, 3, 4, 5 కదా. దీన్ని నేను 3తో మల్టిప్లై చేస్తాను. 3తో మల్టిప్లై చేస్తే 3 3 ఎంత, 9, 3 4 ఎంత, 12, 3 5 15. నేను 3తో ఎందుకు మల్టిప్లై చేశాను, ఒక సైడ్ కంపల్సరీ నాకు ఎంత రావాలి, 12 రావాలి. సో ఇక్కడ 4 ఉంది కాబట్టి నాకు 12 వచ్చేసింది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏమన్నాడు, రిమైనింగ్ 2 సైడ్స్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉండాలి, 6 ఉండాలి. 9కి 15కి డిఫరెన్స్ ఎంత, 6ఏ కదా. సో డైరెక్ట్గా ఇది సాటిస్ఫై అయింది కాబట్టి ఇంకా ఆన్సర్ ఏమవుతుంది, 9 ప్లస్ 12 21 ప్లస్ 15 36. సింగిల్ లైన్లో ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ ఎటువంటి క్యాలిక్యులేషన్ ఇక్కడ లేదు. ఇక్కడేమో మనం చాలా ఎక్కువ క్యాలిక్యులేషన్ చేసామన్నమాట. ఓకే, ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ట్రిప్లెట్స్తోనే ట్రై చేయండి. మీరు ట్రిప్లెట్స్తో ట్రై చేస్తే ప్రాబ్లమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ perimeter is 4 centimeters longer than base and hypotenuse is 4 centimeters longer than perpendicular. Calculate the length of the hypotenuse. సో ఇక్కడ రిలేషన్షిప్ జాగ్రత్తగా చూడండి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందంట. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో క్వశ్చన్ జాగ్రత్త చూడండి. పర్పెండిక్యులర్ ఈజ్ 4 centimeters longer than the base. పర్పెండిక్యులర్ అనేది బేస్ కంటే 4 centimeters ఎక్కువ అంట. సరే బేస్ నేను x అనుకుంటా, పర్పెండిక్యులర్ ఎంత అవుతుంది, x ప్లస్ 4 అవుతుంది. నెక్స్ట్ హైపాటన్యూస్ ఈజ్ 4 centimeters లాంగర్ దాన్ ద పర్పెండిక్యులర్. హైపాటన్యూస్ ఏంటిది,
పర్పెండిక్యులర్ కంటే 4 సెంటీమీటర్స్ ఎక్కువ. ఇది x+4 అయితే ఇది ఎంత అవుతుంది, x+8 అవుతుంది. సో క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ది హైపోటెన్యూస్. ఇది ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. ఇక్కడ కూడా కంపల్సరీగా మనకి ఏముంటాయి, ట్రిప్లెట్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి. సో స్టార్టింగ్ చూడండి, హైపోటెన్యూస్ ఇక్కడ ఏమున్నాయి, 12 ఉంది, 20 ఉంది, 10 ఉంది, 8 ఉంది. సో మీరు స్టాండర్డ్ తీసుకుంటే హైపోటెన్యూస్ అనేది మనకి 12 అనేది ఎక్కడ 5, 12, 13, 5, 12 అసలు 12 అనేది మనకి హైపోటెన్యూస్ రాదు. నెక్స్ట్ ఇక్కడ 20 ఉంది కదా, సో 20 వచ్చే విధంగా స్టాండర్డ్ ట్రిప్లెట్స్ ఏమున్నాయి, 3, 4, 5 కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత 4, ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత 4. అంటే నేను ఏం చేస్తాను, 4తో మల్టిప్లై చేస్తాను ఈ స్టాండర్డ్ ట్రిప్లెట్ని. 4 3 12, 4 4 16, 4 5 20. బేస్కి పర్పెండిక్యులర్ డిఫరెన్స్ ఎంత ఉంది, 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. నెక్స్ట్ పర్పెండిక్యులర్కి హైపోటెన్యూస్కి డిఫరెన్స్ ఎంత 4, ఇక్కడ కూడా ఎంత ఉంది 4 ఉంది. కరెక్ట్గా సాటిస్ఫై అయింది కదా. లెంత్ ఆఫ్ ది హైపోటెన్యూస్ హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో హైపోటెన్యూస్ ఇదే 20. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నేను ఎటువంటి క్యాలిక్యులేషన్స్ ఏమీ చేయలేదు. లేదనుకోండి ఇంకా జనరల్గా తీసుకుంటే పైథాగరస్ అప్లై చేస్తే x+4 హోల్ స్క్వేర్ ప్లస్ x² ఈజ్ ఈక్వల్ టు x+8 హోల్ స్క్వేర్. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేసి ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఓకే, మనం ఆప్షన్ని బేస్ చేసుకొని హైపోటెన్యూస్ అనేది ఏం తీసుకోవాలో మనకు క్లియర్గా అర్థమవుతుంది. కంపల్సరీ మనకు ఆప్షన్లో ఆప్షన్ ఏ 12 అనేది హైపోటెన్యూస్ రాదు, ఆప్షన్ డి 8 అనేది రాదు. అయితే 10 అన్న రావాలి, లేకపోతే 20 అన్న రావాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ length of the hypotenuse is 2 meters less than twice the length of the shortest side. The third side is 2 meters larger than the shortest side. What is the length of the hypotenuse of the triangle? ఇక్కడ మీరు ఆప్షన్ బేస్ చేసుకొని ఈ 7 అయితే 12 అయితే రాదు, 7 హైపోటెన్యూస్గా రాదు. హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అదే హైపోటెన్యూస్. సో ఇక్కడ మనకి ఏమున్నాయి, 10 సెంటీమీటర్స్ ఉంది, 13 సెంటీమీటర్స్ ఉంది. సో 10తో మనకి ట్రిప్లెట్స్ ఏముంటాయి, 3 4 5 కదా, 3 4 5. 2తో మల్టిప్లై చేస్తే 2 3 6, 2 4 8, 2 5 10 అయితే ఈ ట్రిప్లెట్ రావచ్చు. లేదు, నెక్స్ట్ 13 సెంటీమీటర్స్ కదా, 13 సెంటీమీటర్స్తో నాకు ట్రిప్లెట్స్ ఏమొస్తాయి, 5 12 13 ఇలా రావాలి. ఇక్కడ మీరు ఒక్కొక్క పాయింట్ జాగ్రత్తగా ఇచ్చిన స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి. లెంత్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఈస్ 2 meters less than the twice of the length of the shortest side. ఇదేంటిది 6 షార్టెస్ట్ సైడ్, ఇదేంటిది ఇది హైపోటెన్యూస్ కదా. ఏమంటున్నాడు, హైపోటెన్యూస్ అనేది 2 meters less than the twice the length of the shortest side. షార్టెస్ట్ సైడ్స్ని ట్వైస్ చేసి ఎంత అవుతుంది, 12 - 2 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 10. ఇది హైపోటెన్యూస్ ఈక్వలే కదా, ఈక్వలే. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏమన్నాడు, థర్డ్ సైడ్ ఈజ్, ఇంకా మిగిలింది ఇదే కదా థర్డ్ సైడ్. సో దిస్ ఈజ్ ద థర్డ్ సైడ్ ఈజ్ 2 meters larger than the shortest side. షార్టెస్ట్ సైడ్ ఎంత 6, థర్డ్ సైడ్ ఎంత 8, డిఫరెన్స్ ఎంత 2 కదా. సో ఇక్కడ సాటిస్ఫై అయింది కాబట్టి ఈ ట్రిప్లెట్ అనేది కరెక్ట్గా సాటిస్ఫై అయింది. హైపోటెన్యూస్ ఎంత అవుతుంది 10 కదా. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నేను ఆప్షన్ని బేస్ చేసుకొని ట్రిప్లెట్స్ రాశాను. లేదనుకోండి ప్రాబ్లం అనేది చాలా లెంగ్తీ అవుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన క్వశ్చన్స్ అనేవి ఇలాగే సాల్వ్ చేయాలి. లేదనుకోండి మనం ఇలా సాల్వ్ చేస్తామని క్వశ్చన్ ఇలా ఇస్తాడు, మీరు జనరల్గా చేసుకుంటే ఏమవుతుంది, చాలా టైం టేకింగ్ అవుతుందన్నమాట. అందుకని మనం ట్రిప్లెట్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్. 3 sides of triangle 5 12 13 centimeters. Smaller triangle is formed by joining the midpoints of the 3 sides of the triangle. What is the area of smaller triangle? సో ఒక ట్రయాంగిల్ ఉంది, ఏ ట్రయాంగిల్ ఇది అది క్లియర్గా మెన్షన్ చేయాల, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది. మనం ఈ ట్రిప్లెట్స్ని బేస్ చేసుకుని మనం చెప్పొచ్చు 5 12 13 అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది 5, ఇది 12, ఇది 13. నెక్స్ట్ ఏమన్నాడు, స్మాలర్ ట్రయాంగిల్ ఈజ్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద 3 sides. మిడ్ పాయింట్స్ అనమాట, 3 sides మిడ్ పాయింట్. ఇది ఒక మిడ్ పాయింట్, ఇది ఒక మిడ్ పాయింట్, ఇది ఒక మిడ్ పాయింట్. ఈ 3 sides యొక్క మిడ్ పాయింట్స్ మనం జాయిన్ చేస్తే ఏమవుతుందంట, ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోండి, ఇది డి, ఇది ఈ, ఇది ఎఫ్ అనుకోండి. వాట్ ఈజ్ ద ఏరియా ఆఫ్ స్మాలర్ ట్రయాంగిల్? ఏం కనుక్కోవాలి, ఏరియా ఆఫ్
డిఈఎఫ్ ఎంతో మనం కనుక్కోవాలి. సో ఎప్పుడైనా సరే మిడ్ పాయింట్స్ జాయిన్ చేసినప్పుడు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయితే ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవాలంటే మొత్తం ఈ మిడ్ పాయింట్స్ జాయిన్ చేయడం వల్ల ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి, ఓవరాల్గా మొత్తం 1 2 3 4. సో ఒరిజినల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాలో 1/4 ఉంటుంది. సో 1/4 ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ట్రయాంగిల్ ఏరియాలో 1/4 చేస్తే మనకు ఆ స్మాలెస్ట్ ట్రయాంగిల్ ఏరియా అనేది వచ్చేస్తుంది. సో 1/4 ఇంటూ ఇదే ట్రయాంగిల్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటిది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హెడ్ కదా, 5 ఇంటూ 12. 4 ఎన్నిసార్లు పోతుంది, 3 టైమ్స్. 5 3 ఎంత, 15/2 ఈజ్ ఈక్వల్ టు 7.5 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఈ ఫార్ములా మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏ ట్రయాంగిల్ అయినా కావచ్చు, మనం మిడ్ పాయింట్స్ ద్వారా ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తే ఆ స్మాలెస్ట్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమవుతుందంటే 1/4 ఆఫ్ ది ఒరిజినల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ వన్, డిఫరెన్స్ బిట్వీన్ ద హైట్ and base of right angle triangle is 7 centimeters. The area of right angle triangle is 30 square centimeters. The perimeter of a triangle is అన్నాడు. సో ప్రాబ్లంలో ఇన్ఫర్మేషన్ చూడండి. డిఫరెన్స్ బిట్వీన్ ద హైట్ అండ్ బేస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. సో బేస్కి హైట్కి డిఫరెన్స్ ఎంత అన్నాడు, 7 అన్నాడు. నేను ఇది ఎక్స్ తీసుకుంటే ఇది ఎంత అవుతుంది, x+7 అవుతుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ 30 సెంటీమీటర్ స్క్వేర్ అన్నాడు. ఏరియా ఫార్ములా ఏంటిది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హెడ్ కదా, హాఫ్ ఇంటూ ఎక్స్ ఇంటూ x+7 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 30 అన్నాడు. సో ఎక్స్ ఇంటూ x+7 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2 ఇంటూ 30 60 అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ప్రాబ్లం అనేది లెంగ్తీ అవుతుంది, చూద్దాం. x² + 7x, ఈ +60 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, -60 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం ప్రొడక్ట్ చేస్తే ఎంత రావాలి, -60 రావాలి. కానీ యాడ్ చేస్తే ఎంత రావాలి, 7 రావాలి. రైట్, 12 5 ఎంత, 12 5 ఎంత, 60. ఓకే, సో మైనస్ రావాలి కాబట్టి ఇక్కడ చూడండి, సమ్ చేస్తే నాకు ఎంత రావాలి, ప్లస్ రావాలి. సో ఇది +12 తీసుకుంటాను, ఇది -5 తీసుకోండి. ఇప్పుడు మీరు మల్టిప్లై చేస్తే 12 5 ఎంత, 60 -60 వచ్చింది. యాడ్ చేస్తే 7 వచ్చింది, బాగానే ఉంది. ఎలా రాయొచ్చు, x² + 12x - 5x - 60 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ కామన్ తీస్తే x+12 ఇంటూ -5 కామన్ తీస్తే x+12 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమవుతుంది, x+12 ఇంటూ x - 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ వాల్యూస్ మనకి ఏమవుతాయి, -12 ఆర్ 5. సో ఎక్స్ వాల్యూ ఎప్పుడైనా తీసుకోవాలి, మనం ప్లస్ వాల్యూ తీసుకోవాలి కదా. సో ఇది ప్లస్, ఇది 5 అయింది. 5 + 7 ఎంత, 12 అవుతుంది. ఇది 5, ఇది 12, అప్పుడు ఇది ఎంత అవుతుంది, 13గా. 13 ఏం కనుక్కోవాలి, పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఈ మొత్తాన్ని మనం యాడ్ చేస్తే 5 + 12 ఎంత, 17. 17 + 5 + 12 + 13 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 30 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇదేంటిది, ఇది మనకు ట్రిప్లెట్స్ తెలియకపోతే, అదే మనకు ట్రిప్లెట్స్ తెలిసినాయి అనుకోండి, ప్రాబ్లం మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, మనకు ఎంత వచ్చింది పెరిమీటరు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత, 30 సెంటీమీటర్ స్క్వేర్ కదా. బేసిక్ ట్రిప్లెట్స్ తీసుకోండి. సో 3 4 5 ఒక్కోటి చెక్ చేయండి. తర్వాత ఎంత, 5 12 13. ఇక్కడ మనం ఏరియా తీసుకుంటే ఎంత వస్తుంది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇంకోటి డిఫరెన్స్ ఎంత రావాలి, 7 రావాలి కదా. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 1. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 7 ఉంది. పాయింట్ క్లియర్. ఏరియా ఎంత రావాలి, 30 రావాలి. సో హాఫ్ ఇంటూ 5 ఇంటూ 12 2 ఎన్నిసార్లు పోతుంది, 6 టైమ్స్ 5 6 ఎంత, 30. కరెక్టే. అంటే ఈ ట్రిప్లెట్స్ అనేవి కరెక్ట్. డైరెక్ట్గా మొత్తం యాడ్ చేయండి, పెరిమీటర్ కావాలి. 25 + 5 ఎంత, 30 ఈజ్ ఆన్సర్. ఇక్కడ ఏంటంటే జస్ట్ అబ్జర్వేషన్లో 2 సెకండ్స్. రైట్, ఇక్కడ ఏంది, మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది, క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, ప్రాబ్లం అనేది చాలా లెంగ్తీ అయిపోయింది. నెక్స్ట్ వన్, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 1176 సెంటీమీటర్ స్క్వేర్, బేస్ అండ్ కరెస్పాండింగ్ యాటిట్యూడ్ ఈజ్ 3:4, దెన్ ద యాటిట్యూడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ అన్నాడు. సో ఇది మనం చూడగానే ఏ ట్రయాంగిల్ చెప్పొచ్చు, మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. ఎందుకని ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు.
బేస్ ఏమో 3 అన్నాడు అంటే 3x, యాటిట్యూడ్ ఎంత 4x, ఇది 3x ఇది 4x, ఇది ఎంత అవుతుంది 5x కదా. ఏ ట్రయాంగిల్ ఇది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత ఇచ్చాడు? 1176. మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని తెలియగానే సగం క్యాలిక్యులేషన్ అయిపోయినట్టే. ఏరియా ఫార్ములా ఏంటిది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటే కదా. హాఫ్ ఇంటూ 3x ఇంటూ 4x దట్ ఈజ్ ఈక్వల్ టు 1176. 2 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ 3 2 ఎంత 6, 6 1 6, 5 6 9 ఎంత 54, 3 6 36. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 196 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 14 అవుతుంది. ఏం కావాలి? ఆల్టిట్యూడ్ ఎంత? ఆల్టిట్యూడ్ ఎంత? 4x కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14 అయితే 4x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 14 ఇంటూ 4 14 4 ఎంత 56. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. సో దీంతో ట్రయాంగిల్లో మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించి దాదాపు అన్ని ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్ని ఎగ్జామ్స్తో ప్రాబ్లమ్స్తో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా మనం మెన్సురేషన్ టాపిక్ అనేది చాలా పెద్ద టాపిక్. మెన్సురేషన్ ఒకటి, జామెట్రీ టాపిక్, ఈ 2 టాపిక్స్ మనకి మిగిలి ఉన్నాయన్నమాట. ఇంకోటి మనం హైట్స్ అండ్ డిస్టెన్స్ టాపిక్ కూడా మిగిలింది. యాక్చువల్గా ట్రిగ్నామెట్రీ తర్వాత హైట్స్ అండ్ డిస్టెన్స్ చెప్దాం అనుకున్నాను, కానీ చాలామంది స్టూడెంట్స్ మెన్సురేషన్ చెప్తున్నారు కాబట్టి అది స్టార్ట్ చేశాను. ఈ టాపిక్ కానీ మెన్సురేషన్ మీకు అర్థమైతే ఇంకా జామెట్రీ కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. సో దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు మంచిగా మోటివేషన్ దొరుకుతుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.